నమస్తే. ఏపీలో కొత్త ప్రభుత్వం చంద్రబాబు సర్కారు కొలువు తీరిన తర్వాత ఈ 150 రోజుల పరిపాలనలో కొన్ని కీలకమైనటువంటి ప్రగతిని సాధించింది. ముఖ్యంగా విదేశీ పెట్టుబడులు, అలాగే అదే స్థాయిలో వేల కోట్ల రూపాయల నిధులతో ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు, అదేవిధంగా వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది. 2 రోజుల కిందట జరిగినటువంటి సమావేశంలో అమరావతిలో ముఖ్యమంత్రిలో ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో ఏదైతే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుకు సంబంధించినటువంటి మీటింగ్లో దాదాపుగా 10 సంస్థలు వచ్చాయి. ఆ 10 సంస్థలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. దాదాపుగా ఇక్కడ చూసినట్లయితే 33,966 మందికి ఉద్యోగ అవకాశాలు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా ఇందులో 85,000 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టబోతున్నారు. సో అవేంటో ఒకసారి చూద్దాం. మనం చూసినట్లయితే ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్ కంపెనీ ఉక్కు ఫ్యాక్టరీని పెట్టబోతుంది. అనకాపల్లిలో 61,780 కోట్లు, 21,000 మందికి ఉద్యోగ అవకాశాలు. ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్, ఇది పంపుడ్ స్టోరేజ్ విద్యుత్, దాదాపుగా 8,240 కోట్లు, 4,000 మందికి ఉపాధి అవకాశాలు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గృహోపకరణాల తయారీ, దాదాపుగా 5,001 కోటి, 1,500 మందికి ఉద్యోగ అవకాశాలు. అలాగే గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవల్ ఎనర్జీ, ఇది పునరుత్పాదక విద్యుత్, దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, 1,730 మందికి ఉద్యోగ అవకాశాలు. ఇక ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్, ఇది రబ్బర్ తయారీ, దాదాపుగా 3,798 కోట్లు, 200 మందికి ఉద్యోగ అవకాశాలు. ఇక భారత్ ఫోర్జ్ అనుబంధ కేఎస్ఎస్ఎల్ కంపెనీ, ఇది ఆయుధ తయారీ, రక్షణ రంగానికి సంబంధించినటువంటి పనిముట్లు, 1,430,000 కోట్లతో ఇక్కడ పెట్టుబడులు, 570 మందికి ఉద్యోగ అవకాశాలు. ఇక ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పవన విద్యుత్తు, దాదాపుగా 1,662 కోట్ల పెట్టుబడి, 350 మందికి ఉద్యోగ అవకాశాలు. ఇక ఆజాద్ ఇండియా మొబిలిటీ, బ్రైట్ స్టీల్, దాదాపుగా 1,046 కోట్లు, 2,380 మందికి ఉద్యోగ అవకాశాలు. అంటే దాదాపుగా 85,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా 33,966 మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి 150 రోజుల్లో సిద్ధమైంది అనేది ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించినటువంటి లిస్టు. సో ఈ వీడియో మీద మీ కామెంట్ని తెలియచేయండి.